ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabbai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఖచ్చితంగా నేను గోపిని విడిపించే ప్రయత్నం చేస్తున్నాను అని అన్ని దారులు మూసేస్తున్నారు. ప్రతిదీ పకడ్బందీగా అడుగులు వేస్తూ గోపిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా గోపిని ఎలా విడిపించుకోవాలో కూడా నాకు తెలుసు. నేరస్తుడు ఎంత తెలివిగా ఎత్తులు వేసినా ఏదో ఒక రోజు చట్టం ముందు తను దొరుకుతాడు. గోపి నిర్దోషిగా బయటకు వస్తాడు. కానీ ఇదంతా ఎవరో ఆడుతున్న నాటకం. నేను తొందరలోనే తెలుసుకోవాలి. అది జరగని పని తారా. నా ప్రయత్నానికి తనకే తెలియకుండా ఇంద్ర కూడా నాకు సాయం చేస్తోంది. గోపి మీద తను పెంచుకున్న పగతో ఎక్కడ లేని కేసులు గోపి మీదే పెడుతుంది. గోపిని తనే జైల్లో ఉంచుతుంది. ఏంటి సృజన, అందరిని రమ్మని పిలిచావు, నువ్వు మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. దేనికి పిలిచావో తెలుసుకోవచ్చా? గోపి విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను డాడీ. పండగ రోజు ఊరొదిలి పారిపోయినట్టు గోపి జైల్లో ఉన్నాడు కదా అని నువ్వు కూడా ఏదైనా నేరం చేసి జైలుకెళ్ళి ఇద్దరూ కలిసి ఉండాలని అనుకుంటున్నారా? యశోద, నువ్వు ఏ ముహూర్తంలో పుట్టావో గాని ఎక్కడ ఏం మాట్లాడాలో నీకు తెలియదు. నువ్వు మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళు కోపాన్ని తెస్తాయన్న విషయమైనా తెలుసుకోపోతే ఎలా? మీరిద్దరూ ఆగండి. సృజన, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు. డాడీ, ప్రేమించి నాకు తెలుసు గోపి నిర్దోషి అని. కానీ మీరు నమ్మడం లేదు. అందుకే నా గోపి బయటకు రావాలి. నేనేమి చెయ్యలేను. కానీ మీరు తలుచుకుంటే మాత్రం గోపిని బయటకు తీసుకొస్తారు అని నాకు తెలుసు. నా గోపిని బయటికి తీసుకురండి డాడీ. వస్తే వెంటనే మీరిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ క్రిమినల్ నా ఇంటి అల్లుడవుతాడు. వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుని ఈ ఇంటి అల్లుడుగా గౌరవించాలా? అది కళ్ళ కూడా జరగదు. ఈ విషయం నీకు ముందే చెప్పాను కదా, మళ్ళీ పదే పదే అదే మాట ఎందుకు మాట్లాడుతున్నావు? డాడీ, నేనింకా చెప్పడం పూర్తవ్వలేదు. నేను గోపిని వదిలేసుకుంటాను. గోపికి దూరంగా ఉంటాను. గోపిని మాత్రం బయటికి తీసుకురండి డాడీ. మీ మాట కాదని నేను గోపి వైపు కన్నెత్తి కూడా చూడను. నా ప్రేమను నాలోనే చంపుకుంటాను. గోపిని మాత్రం దయచేసి విడిపించండి డాడీ. ఇది మీ కూతురుగా నేను కోరుకుంటున్నాను. కనీసం ఈ వరం నాకివ్వండి. సృజన, నువ్వు గోపిని మర్చిపోతావా? అది జరిగే పనేనా? చెప్పాను కదా బాబా, నా గోపి కోసం నా ప్రేమను వదులుకుంటాను అని. ఇంకా ఎందుకు అనుమానపడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు సృజన? ప్రేమ అనేది ఒక గొప్ప వరం. ప్రేమించబడటం అదృష్టం. అయినా నువ్వు గోపి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మీరిద్దరూ ఒకటైతేనే ఆ ప్రేమకు సార్థకత వస్తుంది. కానీ ఇలా నువ్వు గోపిని మర్చిపోతాను అనడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి ప్రేమించడం మొదలు పెట్టాక మర్చిపోవడం ఉండదు. మర్చిపోవాలని ప్రయత్నిస్తే మనసు నరకంగా మారిపోతుంది. అంతేకాని మర్చిపోవడం మాత్రం జరగదు. ఇంకా ఒక్కసారి ఆలోచించు.
సృజన తన అభిప్రాయం చెప్తుంటే నువ్వేంటి గోపిని తనని కలపాలని ప్రయత్నిస్తున్నావు? అవును తారా, గోపి నీడ కూడా ఇంట్లో పడకూడదని మా బావ కోరుకుంటుంటే ఈ ఇంటి ఆడపిల్లని ఆ గోపిని కలపాలని నువ్వు కోరుకుంటున్నావేంటి? నేను ఎందుకు అలా కోరుకుంటున్నానో అందరికీ తెలిసిన విషయమే. గోపి రూపాన్ని ఇప్పుడు సృజన మోస్తోంది. మరి ఆ రూపం తన కడుపులో పెరుగుతున్నప్పుడు దానికి కారకుడైన గోపిని ఎలా దూరం చేసుకుంటుంది అని అడుగుతున్నాను. తారా అడిగింది కరెక్ట్గానే ఉంది. గోపి రూపం నీ కడుపులో పెరుగుతుంది కదా, మరి గోపి నువ్వు ఎలా మర్చిపోతావో, గోపికి నువ్వు ఎలా దూరం అయిపోతావో దానికి సమాధానం ఉందా? ఉంది డాడీ. నేను గోపిని కోరుకున్నంత కాలం గోపి బయటకు రాడు అని నాకు అర్థమైంది. గోపిని విడిపించడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యరని కూడా నాకు తెలుసు. ఇప్పుడు కూడా గోపి నాతో లేడు, నాకు దూరంగా జైల్లో ఉన్నాడు. నా వాడు కానట్టుగానే ఉన్నాడు, కానీ నన్ను ప్రేమించిన పాపానికి అక్కడ నరకం అనుభవిస్తున్నాడు. నిన్ను ప్రేమించిన పాపానికి కాదు, ఆ ఇందిర తమ్ముడిని చంపిన పాపానికి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో తాను చేసిన పాపాలకి ఇప్పుడు బాధపడుతున్నాడు. మావయ్య, గోపి గురించి మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. చూడు సృజన, గోపి గురించి నువ్వు కూడా అంత పాజిటివ్గా మాట్లాడడం మాకు నచ్చలేదు, కానీ వినటం మానేయలేదు కదా. గోపి తప్పు చేశాడు కాబట్టి తప్పుడు మనిషి అని అందరూ మాట్లాడుతున్నారు. ప్లీజ్ డాడీ, నా గోపిని మీరు అలా మాట్లాడకండి. అందుకే చెప్తున్నాను, ఎలాగో నా గోపి నాకు దూరంగానే ఉంటున్నాడు. నేను గోపిని మర్చిపోతే కనీసం మీ కూతురు జీవితంలోకి గోపి రాడు కాబట్టి మీరు గోపి గురించి ఆలోచిస్తారు. తన మీద పెట్టినవన్నీ తప్పుడు కేసులు అని నాకు తెలుసు. గోపి మంచివాడు అన్న విషయం కూడా నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, నా గోపిని విడిపించండి డాడీ. ఇంకా ఏ కడుపులో పెరుగుతున్న రూపం అంటారా, ఆ రూపాన్ని చూసుకుని నేను బ్రతుకుతాను. అంటే జీవితాంతం ఇలా ఒంటరిగానే ఉంటావా? ఇంకెవరిని పెళ్లి చేసుకోవా? నేను ఇలా ఒంటరిగా వదిలేయటం నాకు ఇష్టం లేదు. నీకంటూ ఒక జీవితం కావాలని నేను కోరుకుంటాను కదా. సరే డాడీ, నా మాటకు విలువిచ్చి మీరు గోపిని విడిపించండి. నేను తప్పకుండా మీ మాటకు విలువిచ్చి మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా తల వంచి తాళి కట్టించుకుంటాను. ఆ మనిషితోనే జీవితాన్ని పంచుకుంటాను. ఇది నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్న మాటేనా? తర్వాత నీ మనసు మారదని నాకు నమ్మకం ఏంటి? నేను మీ కూతుర్ని డాడీ. నన్నే నమ్మకపోతే మీరు ఇంకెవరిని నమ్ముతారు? నేను ప్రేమించిన గోపి కోసం నా ప్రేమని చంపుకుంటాను అని చెప్తున్నాను కదా. దయచేసి గోపిని విడిపించండి. ఆ తర్వాత మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. ఎవరినో కాదు. నీ పరిస్థితి ఇది అని తెలిసినా కూడా నీ గురించి ఆలోచిస్తున్న నా మేనల్లుడు శ్రీకర్ని నువ్వు పెళ్లి చేసుకో. ముందు మీ ఇద్దరి పెళ్లి జరగని, ఆ తర్వాత గోపిని విడిపించడానికి నేను ఆలోచిస్తాను.